ఇండస్ వాటర్ అగ్రిమెంట్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. ఆ నేపథ్యం ఏంటి అంటే అసలు పాకిస్తాన్ చేసేటువంటి చర్యలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ అంటే ఎటువంటి పేరుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తాను ఒక శాంతియుతమైనటువంటి దేశంలాగా, అలాగే పాకిస్తాన్ టెర్రరిజంని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదనేటువంటి ఒక కొత్త వాదన కూడా తీసుకొని వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఏదైనా రిపర్క్యూషన్స్ అంటే దాని గురించి ఏదైనా డిఫరెంట్గా కనుక వెర్షన్ ఇండియా కనుక తీసుకుంటే డెఫినెట్లీ వి విల్ ఆన్సర్ ఇట్ విత్ ఏ న్యూక్లియర్ వార్ అని కూడా చెప్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎందువల్ల అంటే పాకిస్తాన్ చేసేటువంటి ఆ తీర్మానాలు ఎలా ఉన్నాయంటే, అసలు ఒక ఉగ్రవాద దేశం తనకు ఉగ్రవాదం గురించి తెలియదు, ఉగ్రవాదం అంటే కూడా ఏమిటో తెలియదు, ఉగ్రవాదానికి మేము అగేనిస్ట్గా ఎన్నో ఏళ్ళు పోరాటం చేశాం అని చెప్తూ ఉంటే, ఒకవైపు ఒసామా బిన్ లాడెన్ కానివ్వండి, అలాగే మిగతా ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ ఆ దేశంలోనే ఎలా పట్టుబడ్డారు, అలాగే ఈనాటికి కూడా ఇంటర్నేషనల్గా కూడా బ్రాండెడ్ టెర్రరిస్ట్ అంతా కూడా పాకిస్తాన్లో ఎలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు మనం అంతా చూస్తున్నాం. అలాగే మంత్రులతో సహా ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఎవరైతే పేరు మోసిన ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ నివాళి అర్పించడానికి వాళ్ళు అక్కడ వెళ్ళటం, మరి ఆ సందర్భంలో వాళ్ళు పబ్లిక్గా కనిపించడం, ఇదంతా కూడా దేనికి సంకేతం? మరి ఈ నేపథ్యంలో ఇండియా స్టాండ్ ఒక్కటే, అదేంటి అంటే ఇకపై పూర్వం ఉన్నటువంటి అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితిలో ఉండబోదు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయంతోనే ఇండియా ఉంది. దీని వెనుక ఉన్నటువంటి అసలైన భారత్ యొక్క సూచన ఏంటి? భారత్ చెప్పే మాటల్ని కూడా పాకిస్తాన్ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ స్టాండ్ ఏంటో స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఇచ్చే క్లియరెస్ట్ మెసేజ్ ఏంటి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. 1960లో అంటే పార్టీషన్ 1947లో అయిన తర్వాత, ఇది యాక్చువల్గా దిస్ పార్టీషన్ ఇస్ బేస్డ్ ఆన్ ది రిలీజియన్. ఇది మతపరమైనటువంటి విభజన అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, నాట్ జియోగ్రాఫికల్. మరి నేపథ్యంలో మతపరమైనటువంటి విభజన జరిగిన 1947లో జరిగిన తర్వాత మనందరూ కూడా చరిత్రలో చూసాం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి సన్నివేశాలు అక్కడ చోటు చేసుకున్నాయి. అది ఒక శాంతియుతంగా జరగలేదండి. జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే, స్వతంత్రం వచ్చింది వెంటనే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వెళ్ళిపోవాలి అని ఒక దమనకాండ జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి అంటే పార్టీషన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క మనస్థితి, అలాగే వాళ్ళు ఆస్తులు, వ్యాపారాలు అన్నిటినీ కూడా అక్కడ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు. మరి ఇంత ఘోరమైనటువంటి ఒక వైఖరితో మొదలుపెట్టినటువంటి ఆ ప్రస్థానం ఈరోజు పాకిస్తాన్ 1947 తర్వాత నీళ్లపై ఎప్పుడు కూడా భారత్ పైన ఆధారపడుతూ ఉంది. ఎందువల్ల అంటే యాక్చువల్గా పాకిస్తాన్ అనేటువంటిది కూడా భారత్ భూభాగమే. ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి బంగ్లాదేశ్ కూడా భారత్లోని, అఖండ భారత్లోని భూభాగం. ఈ రెండు దేశాలు మర్చిపోతున్నాయి, అది మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అసలు మనకున్నటువంటి ఆ రివర్ సిస్టమ్స్ ఏంటి, అలాగే మనకున్నటువంటి ఆ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, రిలీఫ్స్ ఏంటి ఒక్కసారి మనం చూసినట్టయితే, జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో హిమాలయన్ గ్లేషియర్ నుంచి వచ్చేటువంటి రివర్స్ ఉంటాయి. అలాగే అక్కడి నుంచి ఫామ్ అయ్యేటువంటి డిఫరెంట్ రివరైన్ సిస్టమ్స్ ఉన్నాయి. మరి ఇండస్ వాటర్ సిస్టమ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆ సిస్టంలో 6 రివర్స్ ఉన్నాయి. మరి 1960లో వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో జరిగిన ఒక ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం, IWT. దాని ప్రకారం భారత్కు ఈస్ట్ బౌండ్ రివర్స్ పై పూర్తి కంట్రోల్ ఇచ్చారు. మరి ఆ రివర్స్ ఏంటి అంటే బియాస్, రావి అండ్ సట్లెజ్. అలాగే వెస్ట్ బౌండ్ రివర్స్ ఏదైతే మేజర్ రివర్స్ ఉన్నాయో వాటిపై ఆధిపత్యం అంతా కూడా అంటే దాదాపు 80% అక్కడంతా కూడా పాకిస్తాన్కే వెళ్ళింది. అంటే మనం చూసినట్టయితే చీనాబ్, అలాగే జీలం, అలాగే ఇండస్, మరి ఈ 3 మేజర్ రివర్స్, వీటిలో ఉన్నటువంటి మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి వెళ్తోంది.
అసలు ఈ వాటర్ బ్రోకరేజ్ అనేది, వాటర్ మీడియేషన్ అనేటువంటిది, వాటర్ అపోర్షనింగే సైంటిఫిక్గా లేదు. అది అందరూ తెలుసుకోవాలి. అసలు ఏ సందర్భంలో చేశారు, ఏ విధంగా చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు, దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ అండ్ పొలిటికల్ బేసిస్ ఏంటి, అదొక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే అసలు ఈ మీడియేషనే రాంగ్, ఈ మెథడే రాంగ్. ఇప్పుడు చేసినటువంటి అగ్రిమెంట్ ఈస్ వాయిడ్ అబ్ ఇనిషియో అని చెప్పొచ్చు మనం. అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ నల్ అండ్ వాయిడ్ అగ్రిమెంట్. అది రెండు దేశాలకు సమానమైనటువంటి ప్రాతిపదికన ఇవ్వవలసినటువంటి వాటర్ ఇప్పుడు మనం చూస్తే అక్కడే ఇంజస్టిస్ అనేది మనం చూస్తున్నాం. పాకిస్తాన్కేమో విపరీతంగా, అంటే మేజర్ పోర్షన్, లయన్స్ షేర్ ఏమో పాకిస్తాన్కి వెళ్తోంది. అసలు రివర్స్ పుట్టింది భారతదేశంలో, అవన్నీ పారుతున్నది భారతదేశంలో, కానీ ఆ వాటర్ను వాడుకునేది మాత్రం పాకిస్తాన్. ఇంతటి ఇంజస్టిస్తో ప్రారంభమైంది ఈ ట్రీటీ. అందుకే ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది మళ్ళీ దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయాలి, దాన్ని రీఅనలైజ్ చేయాలి, మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేయాలి, రీడిఫైన్ చేయాలి. అలా చేయకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే తనకు అక్కడ మేజర్ షేర్ వస్తోంది కాబట్టి ఖచ్చితంగా మాకు అదే రావాలి అని కోరుకుంటుంది. మరి 1960 ఎక్కడ, 2025 ఎక్కడ? మీరే చూడండి. ఆ మధ్య అక్కడ ఒక 40 years, ఇక్కడ 25, అంటే 65 yearsగా మీకు ఒక్కసారి కూడా వాటర్ ఆగలేదు. 1 drop ఆఫ్ వాటర్ కూడా మీకు తక్కువ కాలేదు. ఇంకా రన్ ఆఫ్ వాటర్ కూడా కలిసి మీకు ఇంకా రావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది. మేజర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ పెద్దగా ఏమి, ఇప్పుడు చైనా కదా 3 gorges లాగా, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇండియాను కన్ఫ్యూజ్ చేయడానికి తీసుకుంటున్నటువంటి పెద్ద పెద్ద కావలసిగా ఇబ్బంది పెట్టడానికి కట్టే ప్రాజెక్ట్స్ లాగా మనం ఏం చేయలేదే. అలాగే మనం వాటర్ రిలీజ్ చేస్తున్నాం, కానీ మీరేం చేస్తారు? ఈ 65 yearsలో మేము వాటర్ ఇచ్చాం, మీరేమి ఇచ్చారు అంటే మోర్ దెన్ 1000 to 1500 టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఇచ్చారు. మీరు మేజర్ ఎన్ని రకాలుగా భారత్లో ఉగ్రవాద చర్యల ద్వారా అనిశ్చితి కలిగించవచ్చో అన్నీ మీరు చేశారు. మీరు చేయని దురాగతం లేదు. అసలు ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్స్ చేశారో అసలు లెక్క పెట్టడానికి వీళ్ళే, థౌజండ్స్లో. అంటే మేము మీకు వాటర్ ఇవ్వాలి, మీరు మాకు మా దేశంలో రక్తాన్ని పారిస్తారు, మేము మాత్రం మీ దేశంలో నీటిని పారించాలి. ఇంతటి దుర్మార్గమైన పాలసీతో పాకిస్తాన్ ఉంది. ఫస్ట్ అది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఈరోజు కొంతమంది తెలిసి తెలియక ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో భారత్ అనేటువంటిది యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకుంటుంది, వన్ సైడెడ్గా ప్రవర్తిస్తోంది, అలాగే అన్యాయంగా ఉంటుంది, అవతల మానవతా దృక్పథంతో కూడా నీళ్లను వదలటం లేదనేటువంటి కొన్ని ఇల్లాజికల్ టాక్ అనేటువంటిది మనం వింటున్నటువంటి నేపథ్యంలో ఎలాగో పాకిస్తాన్ అయితే మనల్ని అక్యూజ్ చేయడం అది దాని యొక్క అలవాటుగా మారిపోయింది. చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్ కూడా ఈ మధ్య మాట్లాడటం మొదలుపెట్టాయి. కాబట్టి ప్రతి దేశం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా అసలు ఈ వాటర్ కాన్స్టిట్యూషన్, ఈ ట్రీటీ కాన్స్టిట్యూషనే అది ఇల్లాజికల్గా ఉంది, ఇన్జస్టిస్తో కూడుకొని ఉంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే పార్టీషన్ అనేటువంటిది ఇది రిలీజియస్ బేస్డ్గా జరిగినటువంటి పార్టీషన్. పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పటి నుంచి ప్రతిరోజు కూడా భారత్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూసిందే కానీ ఒక్కరోజు కూడా తన ఉగ్రవాద చర్యలను కానీ, అలాగే తాను చేసే, అంటే దేశంలో కూడా అనేక రకాలుగా గందరగోళం. ఈ మధ్య మనం 2023లో అది ఆర్టికల్ 370 రివోక్ అయిన తర్వాత నిజమైన జమ్మూ అండ్ కాశ్మీర్ను చూసాం, కానీ ఇంతవరకు చూసామా? అక్కడ ఎన్ని రకాలైనటువంటి పన్నాగాలు, ఎన్ని రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, అలాగే మనం ఊహించని రీతిలో పాకిస్తాన్ యొక్క ప్రమేయం అక్కడ మనం ఖచ్చితంగా చూసాం. అంటే పైకి మాత్రం పాకిస్తాన్ ఎలా చేస్తుందంటే కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్లను రిలీజియన్ అనే పేరుతో దెబ్బతీస్తోందండి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఈజ్ నాట్ అగైనిస్ట్ ఎనీ రిలీజియన్. ఇన్ఫ్యాక్ట్ మనది నిజంగా చెప్పాలి అంటే మనది నిజమేంటేది కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా సెక్యులర్ కంట్రీ మనది. అన్ని మతాలని సమానమైనటువంటి గౌరవంతో, ఆదరణతో చూసే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారత్లోనే. మీ దేశాలు మరి మీరు సెక్యులర్గా ఎందుకు పెట్టుకోలేదు? మీరు వాటిని ఇస్లామిక్ కంట్రీస్గా మీరు మార్చుకున్నారు. సరే, అది మీ మతం కాబట్టి మీ ఇష్టం, అలా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క దారుణ స్థితి, ఇప్పుడు బౌద్ధులు ఉన్నారు అక్కడ, వాళ్ళ పరిస్థితి, క్రిస్టియన్స్ యొక్క పరిస్థితి, మీ దేశంలో ఉన్న మైనారిటీస్ యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడండి.
మీరే కాదు, మిమ్మల్ని ఇప్పుడు ఫాలో చేస్తున్న బంగ్లాదేశ్ కూడా అదే బ్లూ ప్రింటే వాడుతోంది. కాబట్టి అక్కడ హిందువులను వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు, ప్రాణాలు హరిస్తున్నారు, ఆస్తులు లాక్కుంటున్నారు, ఇక మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇక ఒకటేంటి, అసలు అక్కడ ఉండలేకుండా వెళ్ళిపోవాలనేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎలా ఉంటే మేము ఎప్పుడు అలా చేయలేదే. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి దానికి కట్టుబడి ఉంది. కానీ మీరు ఆ సెక్యులర్ కంట్రీలో మీకు ఏదైతే అలవాటో, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం పాకిస్తాన్కి అలవాటో, అలాంటి ఒక డివిజివ్ టెండెన్సీని మీరు భారత్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. కశ్మీర్లో మీరు ఒక్కసారి చరిత్ర కనుక చూసినట్టయితే కశ్మీర్ అనేటువంటిది శైవిజంకు, అలాగే భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మూలమైనటువంటి ఒక కేంద్రమైనటువంటి స్థానం. అది కొన్ని ఏళ్లగా, కొన్ని వంశాలుగా, కొన్ని తరాలుగా అక్కడ సనాతన ధర్మం అనేటువంటిది అక్కడ అత్యద్భుతమైన స్థాయిలో వస్తుంది. అలాగే కాశ్మీర్ శైవిజం అనేటువంటి ఒక గొప్ప సంస్కృతి కూడా అక్కడ ఉంది. అలాగే సంస్కృత పండితులు, కల్హణుని లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వసుగుప్తుని లాంటి కశ్మీర్ శైవిజానికి సంబంధించినటువంటి మహనీయులు కూడా అక్కడ ఉన్నారు. శారదా పీఠం కూడా అక్కడ ఉంది. అంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వైదిక పీఠం శారదా పీఠం, అది అక్కడ ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చరిత్రను మీరు ఒక్కసారి చూసినట్టయితే సనాతన ధర్మానికి కశ్మీర్కు అవినాభావ సంబంధం ఉంది. మధ్యయుగంలో ఏమైందంటే యుద్ధాలు, వాటి ప్రభావం వల్ల, దాడుల వల్ల, ఈ దమనకాండల వల్ల పాలన అనేటువంటిది మారింది. అంటే ఇటు ముస్లిమ్స్ వచ్చారు, అలాగే సిక్కులు కూడా పరిపాలన చేశారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇలా రకరకాల మార్పులు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కశ్మీర్ ప్రాంతంలోనేమో ఇప్పుడు ముస్లిం సోదరుల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంది, జమ్మూలో హిందూ సోదరుల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంది. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఈ దృష్టితో చూడలేదండి. వీళ్ళు ఈ మతం వాళ్ళు, వీళ్ళు ఈ మతం వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడలేదు. జమ్మూ కాశ్మీర్ ఈ రెండు కూడా మనవే, లద్దాఖ్ మనదే, ఇలాంటి ఒక దృష్టితోనే ఒక అద్భుతమైన భావంతో మనం ఉంటే వీళ్ళు ఏం చేశారంటే కశ్మీర్ ప్రాంతం వాళ్ళకి కావాలి. అసలు పాకిస్తాన్కు కశ్మీర్కు సంబంధం ఏంటో కూడా ఈరోజు మనం చూద్దాం. ఏంటి సంబంధం అంటే, పాకిస్తాన్ చైనాతో కలవాలి అంటే కశ్మీర్ అనేటువంటి ప్రాంతంలో ఆక్రమణ చేసి తీరాల్సిందే. ఎందువల్ల అంటే చైనాకు పాకిస్తాన్కు ఒక డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేదండి. మధ్యలో కశ్మీర్ భారత్ యొక్క భూభాగం ఉంది. మరి వీళ్ళిద్దరూ కలుసుకోవాలంటే ఆక్రమించాలి. కాబట్టి పాకిస్తాన్ తాను ఆక్రమించడం కాకుండా తను ఆక్రమించినటువంటి ప్రాంతంలో కొంత భాగం చైనాకు కూడా ఇచ్చింది. అప్పుడు మీరు ఏర్పరచుకోవడానికి సన్నాహాలు చేశారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అది ఎలా వచ్చింది? భారత్ భూభాగాన్ని మీరు అక్రమంగా, అధర్మంగా కలుపుకుంటేనే ఏర్పడింది. అది రెండు దేశాలు మర్చిపోతున్నాయి. అంటే చైనా ఇది మర్చిపోయి తెలియక చేసేది కాదండి. చైనా అంటే అది కుట్రలకు నిలయం కాబట్టి ఖచ్చితంగా అది అలాగే చేస్తుంది. ఇక్కడే కాదు, ఏ దేశంలో అయినా అది అలాగే చేస్తుంది. మరి పాకిస్తాన్ ఈరోజు వరకు కూడా 65 సంవత్సరాలుగా మీరు నీళ్లు తాగారు. భారత్ నుంచి వచ్చినటువంటి ఆ నీళ్ళని మీరు తాగారు, మీ పంటలు పండించుకున్నారు, మీ ఎకనామిక్ జీడిపిని పెంచుకున్నారు, అన్ని విధాలు కూడా అభివృద్ధి పొందారు, పవర్ జనరేషన్కు వాడుకున్నారు. ఇన్ని చేసినా కూడా కృతజ్ఞత అనేది ఏ కోణంలో కూడా లేని దేశం పాకిస్తాన్. కాబట్టి అసలు ఈరోజు ఇన్ని రకాలుగా మేము భారత్ చేస్తూ ఉంటే కూడా ఒక్క రోజైనా అసలు బార్డర్ ఏరియాస్లో 85లో ఎప్పుడైతే మేము కశ్మీర్ వెళ్ళామో అక్కడ ఉన్నటువంటి బారాముల్లా కానీ, మిగతా పూంచ్ ఏరియా, ఇవన్నిట్లో అసలు మారణకాండే ప్రతిరోజు కూడా. అంటే ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని ఒక అనిస్థితి. షెల్లింగ్ అనేది కంటిన్యూస్గా డే అండ్ నైట్ జరిగేది అక్కడ. మరి అటువంటి పరిస్థితి, దారుణమైన స్థితి నుంచి అక్కడ పాకిస్తాన్ రెచ్చగొట్టేది. మతపరంగా ఎలా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తిప్పుకోవాలి, మతపరంగా మనం రెచ్చగొట్టాలి, కలుపుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసే కదా మీరు ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి భాగాన్ని, పీఓకేను అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మీరు అలా చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ తీసుకునే ఏ నిర్ణయం వెనకైనా అన్యాయం, అక్రమం తప్ప రెండో సక్రమం అనే మార్గం ఉండదండి. అదే పాకిస్తాన్ యొక్క స్పెషాలిటీ. ఈరోజు మనం చూసినట్టయితే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఆ వాటర్ ఇవ్వకపోతే కనుక న్యూక్లియర్ వారు కూడా మేము వెనకాడమని మీరు హెచ్చరికలు చేస్తున్నారు.
ఇంకా కొంతమంది అయితే మొత్తం ఆ బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు 6 రివర్స్ అక్కడ ఉన్నటువంటి బియాస్, రావి, అలాగే సట్లెజ్, అలాగే చీనాబ్, జీలం, ఇండస్ మొత్తం 6 రివర్స్ కూడా పాకిస్తాన్ కైవసం చేసుకుంటుంది అంటున్నారు. అసలు మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది అని ప్రశ్నిస్తున్నాం. 65 ఇయర్స్గా ఏది ప్రపంచంలో మీరు ఎక్కడా చూసి ఉండరు ఇంత అద్భుతమైనటువంటి ఒక ట్రీటీని గౌరవించే దేశం భారత్. ఈ 65 ఏండ్లుగా ఎన్ని రకాలుగా మీరు చేస్తున్నా, ఆటంకాలు కలిగిస్తున్నా, మధ్యలో యుద్ధాలు కూడా జరిగాయి. 71లో ఇండోపాక్ వార్ కూడా జరిగింది కదండి మనకు బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం. తర్వాత కూడా అనేక రకాల యుద్ధాలు, కార్గిల్ వార్ జరిగాయి. ఇవన్నీ జరిగినా కూడా ఎప్పుడు కూడా భారత్ ట్రీటీ విషయంలో వెనక్కిపోలేదు. ఎందుకు? మానవతా దృక్పథంతో వదిలేసింది. కానీ మీరు మర్చిపోవద్దండి, 2016లో యూరీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఆ మ్యాసకర్ని ఎలా మర్చిపోతాం? అప్పుడే ఈ యొక్క ట్రీటీని వెనక్కి తీసుకోవాలని అనుకునేది. ఆ తర్వాత మీరు పుల్వామా దాడి చేశారు. ఆ పుల్వామా దాడి చేసిన తర్వాత కూడా ఈ ట్రీటీని వెనక్కి తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా 2025లో మీరు చేసింది దారుణాతి దారుణం. మతం అడిగి మరీ భారత భూభాగంపై చంపుతారండి. ఇంతకంటే అన్యాయం ఉండదు. కాబట్టి ఆ పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకునేది. ఇకపై వాటర్ ట్రీటీ ఉండదు, ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు 2 కండిషన్స్ పెట్టింది. మీరు ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా విడనాడాలి, మీ దేశం నుండి తరిమి కొట్టాలి. మీకు వాటర్ కావాలి అంటే మీరు ఉగ్రవాదాన్ని ఖచ్చితంగా తరిమి కొట్టాలి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఇంప్లైడ్ కండిషన్, అంటే కండిషన్ ఒకటే పెట్టినా దాంట్లో ఇంప్లైడ్ ఏంటి అంటే పిఓకే అనేది భారత భూభాగానికి చెందింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని సంవత్సరాలు మీ యొక్క స్యూడో రూల్ అక్కడ ఉన్నా కూడా అది భారత్కు చెందిన భాగం కాబట్టి దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. మీరు ఈరోజు గిల్గిట్ బాల్టిస్తాన్ అది పాకిస్తాన్కి సంబంధించింది ప్రావిన్స్గా మార్చుకుంటామని అన్నా కూడా మీరు ఏం చేసినా అది ఇల్లీగలే. ఎందువల్ల అంటే అది భారత భూభాగంపై ఒక లెజిస్లేషన్ చేయడానికి మీకు అసలు హక్కు ఎక్కడ ఉందండి? మీరు చేసిన లెజిస్లేషన్ కూడా అది చెల్లుబాటు కాదు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ ఒప్పుకో. కాబట్టి ఈ వార్ గురించి మీరు ఇప్పుడు ఈ వాటర్ వార్ ఏదైతే ఉందో దానికి మూలం ఏంటి? మీరు ఆక్యుపైడ్ ఇండియన్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భారత్కు గౌరవంగా తిరిగి ఇచ్చేసేయాలి. అలాగే మీరు చైనాకి ఇచ్చారు చూడండి, ఆ పార్ట్ కూడా తిరిగి ఇచ్చేయాలి. అలాగే చైనా కూడా ఆ కారాకోరం రేంజెస్, మౌంటైన్ రేంజెస్, అలాగే అక్సై ఆ గ్లేషియర్ పార్ట్ అది కూడా భారత్కి రిటర్న్ చేయాలి. అలా జరిగినప్పుడు ఉగ్రవాదాన్ని మీరు పూర్తిగా మీ దేశం నుంచి తరిమి కొట్టినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పారు. భారత్ ప్రపంచ దేశాలు కూడా ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. భారత్ ఈ ట్రీటీని ఆపుతాము అని చెప్పలేదండి. భారత్ ఏమనిందో ఒకసారి బాగా వినాలి. భారత్ ఏమనిందంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపేస్తే, కూకటి వేళ్లతో తొలగిస్తే అప్పుడు మళ్ళీ ఈ ట్రీటీని గౌరవిస్తాం. మళ్ళీ యథాప్రకారం అంటే దాంట్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. మార్చిన ట్రీటీ అయితే కొనసాగుతుంది అని చెప్పి. యథాప్రకారం అయితే జరిగే వీలే లేదండి. ఎందువల్ల అంటే అది ఒక ఇంజస్టిస్తో కూడుకున్నది. ఇంకోటి ఇక్కడ విత్ టైం ఇక్కడ కూడా పవర్ జనరేషన్ రిక్వైర్మెంట్స్, పీపుల్ రిక్వైర్మెంట్, అలాగే గ్లేషియర్స్లో, అలాగే వచ్చే వాటర్ కంటెంట్లో, అక్కడ హిమాలయన్ టెంపరేచర్స్లో, వీటన్నిటిలో కూడా మార్పులు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా విత్ టైం మార్పులు అనేవి అవి కంపల్సరీ ఉంటాయి. ఆ మోడిఫికేషన్స్ ఉండి అప్పుడు నడుస్తుంది. అది కూడా ఎప్పుడు? మీరు ఉగ్రవాదాన్ని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరిమి కొట్టినప్పుడు, రెండోది భారత భూభాగాన్ని భారత్కు అప్పగించినప్పుడు. మరి మీకు నీళ్లు కావాలి అంటే మీరు యుద్ధానికి కాదు రావాల్సింది, ఈ 2 కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేయాలి. ఇది చేయకుండా అక్రమంగా మీరు చేసే ఈ 2 పనులను మీరు సక్రమం చేసుకోండి అని భారత్ చెప్తోంది. మీరు ఇది చేయకుండా మేము కనుక వాటర్ ఇవ్వకపోతే యుద్ధానికి వెళ్తామంటే యుద్ధానికి రండి, దాంట్లో నష్టమేం లేదు. ఎందువల్ల అంటే ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్కు తన బలం ఏంటో, భారత్ను ఎదుర్కొనే స్థితి తనకి ఎంత ఉందో దానికి అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధాల ప్రసక్తి లేకుండా భారత్ ఒక అద్భుతమైన ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. మళ్ళీ ఈ ట్రీటీ కొనసాగాలి అంటే మీరు ఈ పనులు చేయండి. మీరు
ఈ విధంగా టెర్రరిజంను మీ దేశం నుంచి పూర్తిగా నిర్మూలించండి. స్పాన్సరింగ్, ఫైనాన్సింగ్, ఎకనామిక్ సపోర్ట్, వెపన్ సపోర్ట్ దాన్ని ఆపేసేయండి. రెండవది ఏంటి అంటే మా భూభాగాన్ని మాకు మళ్ళీ గౌరవప్రదంగా అప్పగించండి. మీరు చేయండి. వెంటనే ఆ ట్రీటీ గురించి భారత్ ఆలోచన చేస్తుంది. అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనో ఖచ్చితంగా తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ అప్ టు పాకిస్తాన్ టు యాక్ట్ అండ్ డిసైడ్. థ్యాంక్ యూ.